పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అని చాలామంది బెట్టింగ్ల మీద బెట్టింగ్లు వేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది నిజంగా పిఠాపురంలో గిన పవన్ కళ్యాణ్ గెలిస్తే ఒక సంచలనం. ఎందుకంటే జనసేన భీమవరం గాజువాకలో ఓడిపోయిన ఈయన మరి పిఠాపురంలో ఏమి చూసి ఓట్లు వేశారో అక్కడ ప్రజలు మరి ఈయన ఒకవేళ గెలిస్తే మరి అదొకైతే వండర్ అని చెప్పాలి. ఎంతో మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి వంగ గీతను కాదని మరి ఏం చూసి పవన్ కళ్యాణ్ని వేశారనేది అది కూడా ఒక ప్రశ్నార్థకమే అని చెప్పాలి. ఇక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీ వస్తుంది, పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, వంగ గీత గెలుస్తారని చాలా బెట్టింగ్లు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తారని కొన్ని బెట్టింగ్లు చాలా ఇలా బెట్టింగ్లు అయితే ఇదైతే వాళ్ళైతే మరి జూన్ 4 తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో మరి బెట్టింగ్లు కాసిన వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలియదు. చాలామంది ఇక్కడ మనకి ఓటింగ్ శాతం ఇక్కడ చాలా ఎక్కువగా జరిగింది. నైట్ వరకు ఓట్లు వేశారు. అది ఎవరికి ప్లస్సా మైనస్ అనేది మనం జూన్ 4 వరకు చెప్పలేము. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఈ పిఠాపురంలో ఒకటి ఉంది, ఒక్కసారి గెలిచిన వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ గెలవరు అనేది ఒకటి ముందు ఎప్పటి నుంచో 1989 నుంచి నడుస్తూనే ఉంది. మరి ఈసారి మరి ఎలా అవుతుందో చూడాలి. 1989 నుంచి ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలేదని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చరిత్ర కూడా అలాగే ఉంది, అది కూడా చూస్తాం. 2009లో ప్రజారాజ్యం నుంచి వంగ గీత గెలిచారు. 2014లో టీడీపీ నుంచి వర్మ, ఇదే ఇప్పుడు వర్మ గెలిచాడు. 2019లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ వంగ గీత గెలిచారు. ఇప్పుడు పిఠాపురం నుంచి మరి మళ్ళీ పవన్ కళ్యాణ్ నిలబడాడు, చూడాలి. ఇక్కడ ఈ పిఠాపురంలో 2,29,00,000 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో ఇక్కడ వీరిలో 1,15,717 మంది పురుషులు ఉన్నారు. 1,13,869 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పురుషులే ఎక్కువ ఉన్నారు. ఈ పిఠాపురంలో కాపులు వచ్చి 75,000 మంది ఉన్నారు. ఎస్సీలు వచ్చి 28,000 మంది ఉన్నారు. ఎస్టీలు మాలలు వచ్చి 27,000 మంది ఉన్నారు. మాదిగలు వచ్చి 8,000 మంది ఉన్నారు. శెట్టి బలిజలు 23,000 మంది ఉన్నారు. మత్స్యకారులు 17,000 మంది ఉన్నారు. పద్మశాలి వాళ్ళు 16,000 మంది ఉన్నారు. రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు 10,000 మంది ఉన్నారు. కొప్పుల వెలమ వాళ్ళు 9,000 మంది ఉన్నారు. తూర్పు కాపు వాళ్ళు 7,000 మంది ఉన్నారు. క్షత్రియ వాళ్ళు 6,000 మంది ఉన్నారు. ఇదంతా మొత్తము అక్కడ ఇంతమంది ఉన్నారు. ఈ 75,000 మంది కాపులు మరి ఒకేసారి పవన్కి వేశారా లేదా చూడాలి. మరి కాపు ఎస్సీ ఎస్టీ తర్వాత శెట్టి బలిజలు 23,000 మంది ఉన్నారు. మరి వీళ్ళు ఎవరికి వేశారు అనేది కూడా మనకి జూన్ 4 తర్వాత తెలుస్తుంది. ఇక్కడ భారీగా 86.63% ఓటింగ్ జరిగింది. మరి చూడాలి ఈ ఓటింగ్ శాతం మరి మా ప్రకారం అయితే ఇక్కడ మేమైతే అక్కడ అందరికీ చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజలందరికీ చాలా చేశారు. కాబట్టి ఇక్కడ ఇంకో పెద్ద ఇష్యూ ఉంది, నాన్ లోకల్ అనే ఇష్యూ కూడా పెద్దగా అక్కడ నడిచింది. మరి చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ రేపే ఇంకా 2 days ఎన్నికలు ఉన్నాయనగా డిప్యూటీ సీఎం చేస్తాను, మీరు వంగ గీతాన్ని గెలిపిస్తాని ఒక పెద్ద న్యూసే చెప్పారు. కాబట్టి అక్కడ హ్యాపీ న్యూస్ చెప్పారు. కాబట్టి మరి ఆ ప్రజలు దాన్ని తీసుకుంటారా? ఒకటి డిప్యూటీ సీఎంని మేము పిఠాపురం చేసుకుంటే అభివృద్ధి చెందుతుందని వంగ గీతకి వేస్తారా? లేదు, మాకు అభివృద్ధి అవసరం లేదు, ఏం అవసరం లేదు, మాకు పవన్ కళ్యాణ్కి ఓటేసి మాకు అభివృద్ధి అవసరం లేదు, ఎప్పుడు హైదరాబాద్లో ఉండే పవన్ కళ్యాణ్కే ఓటేస్తాము అని నిర్ణయించుకున్నారా అనేది జూన్ 4 తర్వాత తెలుస్తుంది.